సమావేశం చేస్తారనమాట. వాళ్ళకి కూడా ప్రసాదం పెడతారు. ఎప్పుడైతే ఆ ప్రసాదం పెట్టి తలుపులు మూసేస్తారో ఆ 3 గంటల సమయంలో ఆ ప్రసాదాన్ని మిగిలిన దేవతలందరూ కూడా వాళ్ళు ప్రసాదం తినడానికి వస్తారంటండి, దేవతలందరూ కూడా. ఆ తర్వాత తెల్లవారు చూస్తే ఆ అండాలన్నీ కూడా మొత్తం ఖాళీ అయిపోతాయి అన్నమాట. అలా అక్కడ జరిగేటటువంటి ప్రతి నిత్యము జరుగుతుందండి. ఇది ఒక్కరోజు కాదు, ప్రతి నిత్యము కూడా ఇలా జరుగుతుంది. ఇలా ఊరిలో ఇలా చాలా మిస్టిక్ అంటే మనకు తెలియనటువంటి అగోచరమైనటువంటి ప్రత్యేక సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్వామి యొక్క మహిమ తప్ప ఇంకొకటి ఏది లేదన్నమాట. సో ఈరోజు అది జరిగి ఇంకొక నేను వృత్తాంతం చెప్పేసి నేను ముగిస్తాను. బంగారం గురించి అక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే పద్మనాభ స్వామి ఆలయంలో కూడా ఉన్నాయి. అలాంటి బండారాలు కూడా ఇక్కడ వాళ్ళు తెచ్చారు. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే మనం తెలుసుకొని దాని వెనక ఉండేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకొని చెప్పాలి. ఎందుకంటే ఏ ఒక్క విషయం చెప్పాలన్నా మనం దాన్ని విశేషంగా తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని మనం చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒకటి చెప్పకూడదండి, అది చాలా మనకు పాపం అనిపిస్తుంది. అలాగే మీకు ఒక వృత్తాంతం చెప్తాను. దయానక అనేటువంటి వృక్షము జగన్నాథ స్వామి జగన్నాథ వల్లభ గార్డెన్ అనేది ఉంటుందండి. అక్కడ దయానక వృక్షం అనేది ఉంటుందండి. ఇప్పుడు కృష్ణుడికి ఎలా తులసి అంటే ఎంత ఇష్టమో అలాగే జగన్నాథ స్వామికి దయానక ఆకులు అంటే చాలా ఇష్టం అంటండి. మీరు ఎప్పుడైనా విన్నారా దయానక వృక్షము లేదా దయానక ఆకులు? కాబట్టి ఇది మనం తెలుసుకోవాలండి. అక్కడ ఏమో జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి. స్వామికి ఆకులతోనే విశేషమైనటువంటి అలంకారం చేస్తారనమాట. అలా ఎలా ఎందుకు జరిగిందంటే అక్కడ ఉండేటువంటి మీకు ఒక రాజు ఉంటారనమాట. ఇప్పుడు కూడా రాజుల గురించి చరిత్రలు చాలా ఉన్నాయండి, స్వయంగా జరుగుతున్నాయండి, నిత్యమైన సత్యాలు. ఎప్పుడు కూడా స్వామికి అలంకారం చేస్తారు కదా. రాత్రి అయిన తర్వాత కర్టన్స్ క్లోజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. తెల్లవారి అర్చకులు విధాన అర్చకులు ఎవరైతే ఆ గుడి తలుపులు తెరుస్తారో ప్రతిరోజు స్వామి యొక్క విగ్రహం నుంచి ఏదో ఒక వస్తువు కింద పడిపోతుందండి. ఏదో ఒక వస్తువు కింద పడిపోతుందండి, ఏ వస్తువు అయినా సరే. ఏదో ఒకటి సుదర్శన్ చక్రం అవునా? సుదర్శన్ చక్రం నుంచి పడింది పువ్వు. అది అండి, అది స్వామి ఇప్పుడు కొన్ని స్వామి ఆనందం పొందినప్పుడు మనకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి స్వామిని మనము అభినందించాలి, అన్ని కాదు అభినందించాల్సింది భగవంతుడు. సో అలాగే ఇప్పుడు చూడండి దయానక అని చెప్పాము కదా, వెంటనే ఆయన సంతోషం అయిపోయింది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి, అది భక్తులకే అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఆ వస్తువు అనేది కింద పడిపోతుందో ఆ ప్రధాన అర్చకులు ఆ ప్రతి వస్తువుని మహాప్రసాదంగా భావించి తెల్లవారుని వెళ్ళి ఆ రాజుని సమర్పిస్తారండి. ఎవరైతే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంటారో ఆ రాజు ప్రతిదీ బాధ్యత తీసుకోవాలండి. తెల్లవారి గుడి తెలుస్తానే ఆ రాజు వచ్చి అన్ని కైంకర్యాన్ని ఫస్ట్ రాజుతో స్టార్ట్ చేస్తారు, ప్రారంభించారన్నమాట. ఆయన ఒకరోజు ఆ ప్రధాన అర్చకులు ఆ మహాప్రసాదాన్ని ఏదైతే స్వామి నుంచి ఆ విగ్రహం నుంచి కింద పడితో దాన్ని తీసుకొని ఆ అర్చకులు వాళ్ళ రాజు యొక్క ఇంటికి వెళ్ళారనమాట. ఎప్పుడైతే వెళ్తే రాజు చాలా బిజీగా ఉన్నారంటండి. రాజు ఏం మాట్లాడుతుంటారు, మామూలుగా పాచికలు ఆడుతూ ఉంటారు, అంటే వాళ్ళ కాలక్షేపానికి పాచికలు ఆడుతూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే ఆయన బిజీ అయిపోయారో ఆయన ప్రధాన అర్చకులు వచ్చిన దాన్ని ఆయన గమనించలేదు. ఆయన బిజీ అయిపోయారు, నేనా నువ్వు అని ఆడుతున్నారనమాట. గమ్మత్తుకి ఏమైపోయింది, ఈయన వచ్చి ఈ ప్రధాన అర్చకులు వచ్చి స్వామివారు ఇదిగోండి ఈ మహాప్రసాదాన్ని ఈరోజు నేను సమర్పిస్తున్నా అంటే రోజు మంచిగా తీసుకునేవారు. ఈరోజు ఏమైంది, ఆ ఆటలో మునిగిపోయారనమాట. అలా ఎప్పుడైతే ఆటలో మునిగి ఆడుతున్నారో ఆయన వచ్చి రాగానే వెంటనే ఎడమ తీసుకున్నారంట ఆ మహాప్రసాదాన్ని పొరపాటుగా. యాక్చువల్లీ రాజు చాలా మంచి భక్తుడు అండి, కానీ ఇక్కడ ఆ ఆటలో పడిపోయి ఈ భౌతిక విషయాల్లో పడిపోయి ఆయన మొత్తం మర్చిపోయారనమాట, నిమగ్నం అయిపోయారు. వెంటనే ఏం చేశారు, ఎడమ చేతితో మహాప్రసాదాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ తిరిగి ఆటను ప్రారంభించారనమాట. ప్రారంభించిన వెంటనే ఏమైంది, ఆట అయిపోయింది. రాజుగారు తెచ్చేశారు ఆ పాచికలు. ఆయన చాలా మంది విస్తీరో నేను గెలిచాను. కానీ ఇక్కడ ఏం చేశారు, ఆ తర్వాత ఆయనకు అర్థమైంది అనమాట, ఏంటి నేను చేసిన పని, మహాప్రసాదాన్ని ఎడమ చేతితో తీసుకున్నానా, అంతని దేవాది దేవుడి యొక్క మహాప్రసాదాన్ని ఎడమ చేతితో తీసుకున్నాను, ఎంత పాపాత్ముడు, ఎందుకు ఇంత భౌతిక విషయాన్ని నేను లోనైపోయాను. చూసారంటే ఇక్కడ మాయ అనేది మనమన్నీ ఎలా కమ్మేస్తూ చూసారా. ఆనందాన్ని, భౌతికానందం అంటే అది మాయ, విద్య. దాంట్లో పడిపోయాడు, మహాప్రసాదాన్ని ఎడమ చేతితో తీసుకున్నారు. రాజుకి చాలా బాధ వేసిందంటే, ఎంత బాధ గురయ్యారంటే
మహాభక్తుడి యొక్క లక్షణం అనమాట. మనమైతే ఏమవుతుంది, నేను ఏదో బిజీలో తీసుకున్నాను, రోజైతే మామూలుగానే తీసుకుంటా కదా, ఏం కాదు అంటున్నా. కానీ ఇక్కడ రాజు దాన్ని మహా ఘోర పాపంగా భావించి ఏం చేశారు తెలుసు, ఆ రోజు నుంచి ఆహారాన్ని తినేది మానేశాడు. ఆ రోజు నుంచి భోజనం చేయడం మానేశారట రాజు. మంత్రులందరూ అడిగారు, సైన్యాధ్యక్షులందరూ రాజు యొక్క భార్య ఉండడు, ఏం ప్రభు మీకు ఏమైంది, ఎందుకు మీరు ఇలా దుఃఖంగా ఉన్నారు, బాధగా ఉన్నారు, మీరు తినడం లేదు, నిద్రపోవడం లేదు, ఎప్పుడు దుఃఖిస్తున్నారు, ఏం జరిగింది అని అడిగడానికి మొదలు పెట్టారంటే రాజు అన్నింటినీ వదిలేశాడు. ఇంకా ఆయన ఎక్కువ చింతలో పడిపోయాడు. అప్పుడు అందరూ వచ్చి అడుగుతుంటే ఆయన ఏ సమాధానం చెప్పలేదండి. ఇలా ఒక 2 రోజులు గడిచిపోయి రాజు ఏమాత్రం ఆహారము నీరు నిద్ర లేదంటండి. ఈ దుఃఖంలో పడిపోయాడు, ఈ బాధలో పడిపోయాడు. ఒకసారి స్వయంగా మంత్రి వచ్చి అడిగారంట, రాజువారు ఏమైంది చెప్పండి, మీ బాధ కారణం ఏంటి, మీరు ఎందుకు అలా ఉన్నారు, మీరు మాకు చెప్తే కదా అర్థం అవుతుంది అన్నారంట. ఏమీ లేదు, ప్రతిరోజు నేను పడుకుంటున్నాను, రాత్రి కూడా ఎప్పుడైతే నేను పడుకున్నానో ఒక చెయ్యి వచ్చి నన్ను ఇలా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది, దానికి నాకు నిద్ర రావడం లేదు, నాకు భయం వేస్తుంది. ప్రతిరోజు రాత్రి ఒక చెయ్యి వస్తుంది, వచ్చి నన్ను పట్టుకునేదానికి ప్రయత్నిస్తుంది. నాకు ఆ భయంతో, నాకు దిగులతో, భయంతో నేను ఏం తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను, భయం అనేది నన్ను ఆవరించింది అని చెప్పారు. అంతే కదా మహారాజా, ఓ పని చేద్దాం, మనము వీళ్ళని పిలిపిద్దాం, తాంత్రికులను పిలిపించి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు కట్టిద్దాము, ఆ ప్రేత లేదా భూతము తిరిగి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. అలా ఒక తాంత్రికుని పిలిచి వాళ్ళకి తెలిసినటువంటి తాంత్రిక విద్యలంతా మంత్రాలు అన్నీ చేసి ఆ తాయెత్తులన్నీ కట్టారంట అనమాట. ఎంత చేశారు. మరుసటి రోజు మళ్ళీ పడుకోమన్నారంట రాజు. స్వయంగా రాజు పడుకుంటారు. తెల్లవారు లేచేటప్పటికి మళ్ళీ వచ్చి అందరూ అడిగారు, ప్రభు ఏమైంది రాజా, మీరు ఈరోజు నిద్రపోయారా సరిగా అంటే, లేదు, మళ్ళీ ఆ చెయ్యి వచ్చింది, మళ్ళీ ఆ చెయ్యి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది, నన్ను భయపడిస్తుంది, నన్ను చంపేస్తుంది, నన్ను కాపాడండి అన్నారంట. ఇప్పుడు మంత్రి ఇంకొక ఉపాయం చేశారన్నమాట. రాజువారు ఒక పని చేద్దాం, మీరు ఎప్పుడైతే నిద్రపోతారో మీ రూమ్లో నేను పడుకుంటాను, నా రూమ్లో మీరు పడుకోండి అని చెప్పారన్నమాట. ఎప్పుడైతే ఆ మంత్రి రాజువారి యొక్క బెడ్రూమ్లో పడుకున్నారు, రూమ్లో పడుకున్నారు, ఇక్కడ రాజు వచ్చి మంత్రి యొక్క నిద్ర భవనానికి వెళ్ళారనమాట. ఎప్పుడైతే మంత్రి పడుకున్నారో అర్ధరాత్రి టైంలో 12-1 గంట సమయంలో ఆ చెయ్యి అనేది ఆ కిటికీ నుంచి లోకి వచ్చిందంట. మళ్ళీ చెయ్యి వచ్చి స్వయంగా మంత్రిని పట్టుకుందామని ప్రయత్నం చేసిందనమాట. ఎప్పుడైతే మంత్రి ఏం చేస్తున్నాడో ఆయన నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు అనమాట. వెంటనే ఖడ్గం తీసి ఆ చెయ్యిని ఒక్క ఎడుతో నరికేశాడు. నరికేసి ఆ చెయ్యిని తీసుకొని ఇలానే పట్టుకున్నారంట. తెల్లవారి వరకు ఇలానే పట్టుకొని కూర్చున్నారు అనమాట. ఆయన సంతోషం వేసేసింది. ఇంకా మా రాజుకి ఏ భయమో లేదు, పట్టుకున్నాను. ఇక తెల్లవారు రాజా అని పరిగెత్తుకుంటూ వెళ్ళారంటే, వెళ్తూనే చూడండి, మిమ్మల్ని బాధపెట్టిన భయపెట్టిన ఈ తాంత్రిక భూతం యొక్క చెయ్యి నా దగ్గర ఉంది, మీకు ఇంకా ఏ దిగులు లేదు, ఏ భయము లేదు, మీరు నిజానిష్టంగా బాగా నిద్రపోయి హాయిగా ఉండొచ్చని ఆ చేతికి చూపించారనమాట. అప్పుడు వెంటనే రాజు ఏం చేశారు తెలుసా, రాజుని గమనిస్తే ఏమైంది తెలుసా, రాజు యొక్క ఎడమ చెయ్యి లేదు. అది మంత్రి వర్యులు గమనించారనమాట. ఇంకా మంత్రికి ఏమైందంటే ఆయనకి ఏమీ అర్థం కాలేదంటే, ఏంటి రాజు యొక్క చెయ్యి ఏమైంది. అప్పుడు రాజువారు ఈ వృత్తాంతంగా చెప్పారు, నేను మహాప్రసాదాన్ని పాపిని హీనుడిని నేను మహాప్రసాదాన్ని ఎడమ చేతితో తీసుకుంటాను, నాకు నేను శిక్ష వేసుకోలేక ఆ కార్యాన్ని నీకు ఇచ్చాను, మంచి సేవ చేశావు, నాకు ఈ పాపం యొక్క విముక్తి నుంచి నువ్వు సహాయం చేశావని ఆ స్వయంగా రాజు మంత్రికి దండం పెట్టాడంటే. చూడండి ఆ రాజు యొక్క భక్తి, ఆయన యొక్క చూడండి, మీరు చూసారు ఆయన దయ, ఆయన స్వామి మీద ఉన్నటువంటి అపరిమితమైన ప్రేమను మనకి ఎవరైనా అలా చేసుకుంటామండి. మనము ఇంకా ఏమనంటే మనము ప్రణామం చేస్తాం, పంచాంగ ప్రణామం చేస్తాం, అష్టాంగ ప్రణామం చేస్తాం, ఏవో పూజ చేపిస్తాం. కానీ రాజు స్వయం ఇక్కడ ఏంటి సూచిస్తుందంటే, ఎప్పుడైనా సరే మనము జీవితంలో తప్పులను చేస్తే మనం ఏం చేసుకోవాలి, మనము ఆ తప్పులని దిద్దుకోవాలి. లేకపోతే మనకేమవుతుంది, స్వయంగా స్వామి ఆ శిక్షణ వేశారంటే దానికి 1,000,000 రెట్లు ఉంటుందంటండి. తప్పుని మనం తెలుసుకొని దాన్ని మనము పశ్చాత్తాపం పొంది ఆ తప్పుని సవరించుకొని మళ్ళీ ఏం చేయాలి, ఆ తప్పుని తిరిగి చేయకుండా మనం జాగ్రత్త పడాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు, దేవుడు శిక్షించకుంటే రాజా శిక్షించుకునేశాడు అనమాట. ఆయన ఆలోచించారు, ఈ విధంగా నా పాపం అనేది పోయిందని. అప్పుడు అందరూ ఏడుస్తున్నారు అనమాట రాజ్యంలో. ఎందుకంటే ఆ రాజు అంతా మంచి ఉన్నతమైన వాడు, ప్రేమ స్వరూపుడు అన్నమాట. అప్పుడు ఏం చేశారు, ఆ చెయ్యిని ఇంకేం చేయక తెలియక వల్లభా గార్డెన్ స్వామి
స్వామి ఉద్యానవనంలో ఆ చేతిని వాళ్ళు దహన క్రియలు చేసి అలా పెట్టేశారు. అక్కడ ఉండేటువంటి ప్రదేశం నుంచి ఒక మొక్క పెరిగిందండి. ఎప్పుడైతే ఒక మొక్క పెరిగిందో ఆ ఆకులు ఎంత సువాసనగా ఉన్నాయంటండి. సువాసన, ఆ పూలు అందంగా ఉన్నాయంట. ఒకసారి ఈ రాజు చెప్పారు, ఎప్పుడైతే ఉద్యానవనంలో ప్రవేశించారో ఆయన గమ్మత్తైనటువంటి సువాసన అనేది వస్తుందన్నమాట. కొన్ని కిలోమీటర్ల వరకు ఇది ఇంత పరిమళమైన వాసన, సుగంధమైన వాసన వస్తుంది. ఏదో చూద్దామని పోయారనమాట. చూస్తే ఆ ఆకుల నుంచి వచ్చేటటువంటి సువాసన, అలాగే ఆ అందమైన పూలకి స్వామి చాలా ముగ్ధుడయ్యాడు అనమాట. ఆయన దగ్గరకు వచ్చి ఆ పూలని చూడగానే జగన్నాథ స్వామి గుర్తొచ్చారనమాట. వెంటనే ఇంకొక విషయం తెలుసు, ఎప్పుడైతే ఆయన చేయలేదు, ఆయన ఆలయ ప్రవేశం చేయలేరు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మన శరీరంలో ఉండేటువంటి ఒక అంగం అనేది వెళ్ళిపోతే మనకు అర్హత అనేది వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి రాజు రోజు తను చేసేటటువంటి సేవలు గుడిలోకి వెళ్ళి చేయలేడు అనమాట. ఆయన అర్హత కోల్పోతారనమాట. అలా ఆయన ఆలయ ప్రవేశం చేయరు. కానీ బయట నుంచి మానసికంగా ఆయన ఏం చేశారు, ఎప్పుడైతే ఆ పూలను చూశారో ఆ పూలన్నింటినీ తీసి స్వామికి మానసికంగా సమర్పించారటండి. మానసికంగా అప్పుడు స్వామి అంతర్యామి కదా, ఆయన తెలిసిపోతుంది కదా. ఎప్పుడైతే ఆయన మనసు నుంచి ఆ పూలను సమర్పించారో స్వామి ఆ సేవను స్వీకరించారనమాట. అప్పుడు ఒకరోజు ఏం చేశారు, అలాగే చెప్పారండి, ఈ చెట్టు చాలా బాగుంది, ఈ ఆకులు బాగుంది, ఎవరిని ముట్టుకొని వద్దని ఒక సెక్యూరిటీ గార్డు చెప్పారు. ఆ మరుసటి రోజు ఏమైంది తెలుసా, స్వయంగా జగన్నాథుడే అక్కడికి వచ్చేసాడు అనమాట. జగన్నాథుడే వచ్చి ఆ ఆకులన్నింటినీ తీసేసుకునేది మాలగా చుట్టేసుకుని తన వేసేసుకున్నాడు. ఎప్పుడైతే అది జరిగితే ఆ మరుసటి రోజు రాజు కూడా వచ్చారు. ఏంటి ఆకులన్నీ పీకేశారు, పూలన్నీ పీకేశారు, ఎవరు తీయాలి, ముందే చెప్పాను కదా, ఏం చేస్తున్నావు, ఎవరు ఇవన్నీ కూడా తీసేస్తుంటే ఏం చేస్తున్నావు అని సెక్యూరిటీ గార్డు అరిచారనమాట. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు చెప్పారు, స్వామి నేను తీయలేదు, ఎవరు తీయలేదు, మరి ఎలా వెళ్ళిపోయా మాకు తెలియదు అని చెప్పారు. అప్పుడు స్వయంగా జగన్నాథ స్వామి ఆ రాజు యొక్క స్వప్నంలో కళలో కనిపించి, నేనేనయ్యా ఆకులు తీశాను, ఎందుకంటే నాకు అవి నువ్వు చేసేటువంటి సేవ అవి ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా, ఎప్పుడైతే నీ చేయి దహనక్రియలు చేశారో ఆ చేతి నుంచి, ఆ భక్తి నుంచి ఆ మొక్క అనేది ఉద్భవించింది. కాబట్టి అది దయారూపంలో ఉంది. స్వామి అనుగ్రహించాడు, దయ చూపించాడు. కాబట్టి దయానక అనేటువంటి నామకరణం అనేది జరిగిందనమాట. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరము ఆ రాజు యొక్క తిథి నాడు అదేవిధంగా పండాలు కృష్ణ బలరాములాగా వేషాలు వేసుకుంటారు. వెళ్ళి పల్లకిలో వెళ్ళేసి దొంగతనంగా ఆకులు తీసేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇప్పటికీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా భక్తులు ఎప్పుడు కూడా జగన్నాథ ఆలయంలో పురుషేత్రంలో ఇలా భక్తుల్ని యాడ్ చేసుకుంటూనే పోతూ ఉంటారు. ప్రతి తిథి నాడు స్వామి వాళ్ళని పిలిచి అలా చేస్తారు. విధంగా దయానక వృక్షము, దయానక ఆకులు అనేది స్వామికి అలంకారంలో ప్రతి సంవత్సరం ఉపయోగిస్తారు. కాబట్టి మనం కూడా వల్లభా గార్డెన్ వెళ్ళినప్పుడు ఆ దివ్యమైనటువంటి వృక్షాన్ని మనము దర్శనం చేసుకోవచ్చు. ఇది అంటే అవతారే రూపం, ఇది అవతారే రూపంలో ఉన్నారు. నాకు ఒకటి గుర్తొస్తుంది, మనకు భక్తి అంటే ఏం చేయాలి, వినయం అనేది చాలా ముఖ్యం అనమాట. అందులో భాగంగా మనకు కులశేఖర ఆళ్వారని మీరు వింటారు, తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. కులశేఖర ఆళ్వారు అంటేనే వాళ్ళు భక్తిలో మునిగి ఉన్నవారు, జ్ఞాన రూపము, జ్ఞాన కని అంటారనమాట. ఆయన ఎంత భక్తులు అంటే పెద్ద మహారాజైనా కూడా ఆయనకి ఎప్పుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారంటండి. ఆయన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నారాయణ గురించి అనేక పాసురాలని 4000 పాసురాలు అంటే 4000 పాటలు రాశారనమాట. అందులో ఆయన ముకుందమాల స్తోత్రం అనేది రాశారు. మనం ప్రతి ఒక్కరు వినాలి. మనకి టైం ఉన్నప్పుడు దాని గురించి చర్చించుకుంటాము. భక్తి అంటే ఇప్పుడు అవతారం గురించి మాట్లాడాం కదా. ఒక భక్తుని యొక్క లక్షణం ఏంటంటే భగవంతుడికి సేవకుడిగా ఉండాలి. దాసత్వం అనేది భక్తునికి అతి ముఖ్యమైన లక్షణం అని ఇక్కడ కులశేఖర ఆళ్వార్లు మనకు చెప్తున్నారు. ఆయన ముకుందమాల స్తోత్రంలో ఒక పద్యం రాశారండి. మజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్వాతనీయ మధురగ్రహేష ఏవ ఫద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య భృత్య ఇది భృత్య భృత్య అన్నారు. ఆయన ఏమంటారు, అంత పెద్ద. ఇంకొక విషయం, మనకు తిరుమల చూస్తారు కదా, స్వామి యొక్క గర్భగుడి ఉంటుంది. గర్భగుడికి ఒక గడప ఉంటుంది. దాన్ని కులశేఖర పడి అంటారు. అంటే ఆయన ప్రార్థించారంట, స్వామి నిన్ను సేవించడానికి నాకు ఏ అర్హత లేదు, నాకు ఎటువంటి దాన్ని ఏమంటారు ఎలిజిబిలిటీ, ఆ శక్తి లేదు, నాకు అసలు పనికిరాని వాడిని, నేను నీచమైన వాడిని, ఈ శరీరం తీసుకున్నాను, మానవ జన్మ తీసుకొని ఈ దీంట్లో నేను బంధించబడి ఉన్నాను, ఈ జైల్లో నేను బంధించి ఉన్నాను, నాకు అంతే లేదు. కానీ నీ సేవలో
కట్టబడి వాడినైనా సరే నన్ను దాసానుదాసునిగా నన్ను స్వీకరించయ్యా అన్నారనమాట. అప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆ గడపకు కులశేఖరుల పడి అంటారు, కులశేఖరుల గడప అంటారు. ఇట్లాంటి కులశేఖర ఆళ్వార్లే చెప్పారండి మన భక్తుని యొక్క అసలు నిజమైన లక్షణం ఏంటి అంటే మనము సేవకుడిగా దాసత్వాన్ని మనము కలిగి ఉండాలి. అదే పరమ భాగవతుల యొక్క ముఖ్య లక్షణం. అలాంటి వారంటే స్వామికి, అందుకని ఆ స్వామిని ఏమంటారు కదా, తిరుమలలో పెరుమాల్ అంటారు కదా స్వామిని. అలాగే కులశేఖర్ కూడా కులశేఖర్ పెరుమాల్ అంటారు. చూడండి, భగవంతునికి ఆ నామం ఉంది, భక్తుడికి కూడా అదే నామం ఉంది. ఈ సందర్భంలో నాకు కులశేఖర ఆళ్వారి యొక్క విశిష్టమైనటువంటి సాహిత్యము, భక్తి, అలాగే భక్తికి ఉండవలసిన మొత్తం లక్షణాలన్నింటినీ కూడా ఆయన ముకుందమాల స్తోత్రం రూపంలో, భాషల రూపంలో ఆయన మనకు రచించి అందించారనమాట. ఆయన స్వామి యొక్క అంశ అనమాట. కాబట్టి భక్తి అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మనము ఒకటి డిస్కస్ చేసుకున్నాము. అలాగే సమయం పాలమైంది. ఇప్పుడు ఈరోజు మనకు తెలిసినటువంటి జగన్నాథ స్వామి యొక్క విశేషాలన్నీ చర్చించుకున్నాము. అలాగే మనకి ఎప్పుడు వీలైతే మనము పూరి క్షేత్రానికి విశేషాలన్నీ తెలుసుకున్న తర్వాత మనం పూరికి వెళ్తే, ఆ క్షేత్రానికి వెళ్తే అన్ని మహాములు మనకు కనపడతాయి. ఒక్కసారైనా మన జీవితంలో అడుగు పెట్టాలి. ఆల్రెడీ మనం అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ వెళ్ళారు, అమ్మవారిని అందరూ వెళ్ళారు కాబట్టి మీరు అందరూ గ్రహించే ఉంటారు. అలాగే అందరికీ కూడా మనం భగవంతుని ప్రార్థించాల్సింది ఆ భక్తియుక్త సేవలు, అలాగే మనలో ఉండేటువంటి అబద్ధాలన్నింటినీ తొలగించయ్యా, మాకు కట్టగడపటి వాడైనా మాకు అర్హతను కల్పించి మమ్మల్ని ధరించు అని మనము జగన్నాథ బలదేవ సుపుత్రం సుదర్శన మహారాజుని ప్రార్థిస్తూ వాళ్ళకి అభివాదాలు. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాకి జై. అనంత భక్త వైష్ణవ భక్త కోటి జిందగీ జై. శ్రీల ప్రభుపాకి జై. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీ సాయిరామ్. హరే కృష్ణ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ కూడా నిజంగా నేను అమ్మవారికి చాలా